నెల్లూరు పరిధిలోని పెంచలయ్య ఆసుపత్రిలో విద్యుత్ షాక్ కారణంగా చనిపోయిన శ్రీకాంత్ అనే యువకుడి కేసు సంచలనంగా మారింది. ఆసుపత్రి సిబ్బంది తామే తల్లిదండ్రులుగా ఓపీ రాయించి అసలు తల్లిదండ్రులకు తెలియజేయకుండా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ విషయం తెలుసుకున్న తోటి కాలేజీ విద్యార్థులు జీజీహెచ్ వద్ద ఆందోళన చేపట్టి సంఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థులు ఆసుపత్రి చర్యలను దుర్మతంగా తప్పుదారి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నా పేరు రాజశేఖరు. ఇలా సన్ కాలేజ్లో ఆ పిల్లోడు చదువుతున్నాడు. అతని పేరు శ్రీకాంత్. ఫార్మ్ డి చదువుతూ ఉన్నాడు కాలేజ్లో స్టూడెంట్. ఇక్కడ పెంచల్ రెడ్డి డాక్టర్ దగ్గర వర్క్ చేస్తూ ఉన్నాడు. అతను మెడికల్ షాప్లో వర్క్ చేస్తూ ఉంటే అతనితో ఎలక్ట్రిక్ వర్క్ చేయించారు. మెడికల్ షాప్ వర్క్ అయితే ఎలక్ట్రిక్ వర్క్ వల్ల అతను చనిపోయాడు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే ఎలక్ట్రిక్ వర్క్ కాకుండా హార్ట్ స్ట్రోక్ అని చనిపోయారని సృష్టిస్తా వేరే హాస్పిటల్కి ట్రాన్స్పోర్ట్ చేశారు. ఏది ఏ హాస్పిటల్? జయ భారతి హాస్పిటల్కి ట్రాన్స్పోర్ట్ చేశారు. ఆ ట్రాన్స్పోర్ట్లో చనిపోయాడని వాళ్ళు రిపోర్ట్లు ఫైన్ చేశారు. కానీ జరిగింది ఏంటంటే అక్కడే చనిపోయాడు, కానీ అక్కడ చనిపోయాడని చెప్పారు. కానీ ఎలక్ట్రిక్ షాక్ చనిపోయాడని రూమ్మేట్కి కాల్ వచ్చి రూమ్మేట్ అన్నోన్ నెంబర్ నుంచి కాల్ చేసి చెప్పాడు ఎలక్ట్రిక్ షాక్ వల్ల చనిపోయాడు అని. ఇదంతా ప్రాసెస్ తెలిసి మళ్ళీ ఇక్కడ వాళ్ళ మీద డాక్టర్స్ మీద ఏం ఫైల్ కాకూడదని ఇలా చేసుకొని డాక్టర్స్ కాల్ మాట్లాడుకొని ఇక్కడికి పంపించేసి ఒక అంబులెన్స్ మాట్లాడేసి ఇక్కడికి పంపించేసి ఇక్కడ ఒక ముగ్గురిని ఆయమ్మల్ని వాడితో పంపించేసి పేషెంట్తో ఇలా చేయాలని చూశారు. ఇది జరిగిన విజువల్స్. ఇలా లెటర్ రాపిచ్చేసి ఇలా లెటర్ రాపిచ్చేసి ఓ పోస్ట్ మార్టం కూడా ప్రిపేర్ చేసేస్తారు. వాళ్ళే అమ్మా నాన్న వాళ్ళే పేరెంట్స్ అని క్రియేట్ చేసి వాళ్ళే పోస్ట్ మార్టం చెప్పారు.